హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సొరకాయ పాయసంతో మీ ముందుకు వచ్చేసానండి. కద్దుకా ఖీర్ చూడండి ఎంత బాగుందో. దీని టెక్స్చర్ చూడండి ఎంత క్రీమీగా ఉందో చూడండి. ఈరోజైతే సొరకాయ పాయసం అయితే చేసేద్దామండి. సొరకాయ పాయసానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయలు, ఇవైతే బెంగళూరు సొరకాయలండి. దాని తర్వాత మనకు పంచదార, మీకు ఇష్టమైతే బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి. తర్వాత మనకు కస్టర్డ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, సాబు బియ్యం, పాలు, నేనైతే 1/2 లీటర్ తీసుకున్నానండి, ఇలాచి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు ఈ కద్దు సొరకాయను మనము నీట్గా వాష్ చేసుకొని పైనున్న పీల్ని తీసేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పీల్ అంతటిని రిమూవ్ చేయాలి. పిల్లలకు ఇలాంటివి మనం చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూరగాయలు, మనం కర్రీస్ చేసినప్పుడు కూరగాయలు తీసి పక్కన పెడతారు కదా, ఇలా స్వీట్ చేసినప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బయటివన్నీ మనం తెచ్చి ఇవ్వకుండా ఇలాగ కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లోనే మనం ప్రిపేర్ చేయడం వల్ల పిల్లలకు ఆరోగ్యము ప్లస్ మనకు కూరగాయలు కూడా చాలా బాగా తింటారండి పిల్లలు. చూడండి, ఈ విధంగా మనము సొరకాయ మీద ఉన్న పీల్ అంతటిని తీసేసుకోవాలి. సొరకాయ పీల్ని తీసిన తర్వాత ఈ విధంగా తురుము పట్టుకోవాలండి. సొరకాయనంతటిని బాగా తురుము పట్టుకోవాలి. చూడండి, ఈ సొరకాయ తురుము సేమియా లాగా ఉంది కదా. రొటీన్గా మనం సేమియానే కాకుండా ఈ విధంగా కూడా కొత్తగా ట్రై చేసి పిల్లలకి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో తురుము. చూడండి, ఈ విధంగా అయితే మనము సేమియా విధంగా వచ్చేటట్లు మనం తురుము పట్టుకోవాలి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బాణీ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము సరిపడా నెయ్యినైతే వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి, మీకు తగినంత వేసుకోండి. ఈ విధంగా నెయ్యిని మనము వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మనము డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి. ఈ విధంగా మనం వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇలాగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే నెయ్యిలో మనము ముందు పట్టి పెట్టుకున్న సొరకాయ తురుమునైతే వేసుకోవాలి. ఈ సొరకాయ తురుమునంతా వేసిన తర్వాత ఒక్కసారిగా మొత్తము కలిపేసుకోవాలండి. ఇలా పైకి కిందికి మనము మొత్తము కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది నెయ్యిలో బాగా మనము మగ్గించుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు నెయ్యిలో మనమైతే దీన్ని మగ్గించుకోవాలి. ఇలా నెయ్యిలో మగ్గించుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా అయితే టేస్ట్ ఉంటుందండి. ఈ వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. చూడండి, పక్కన పాలను ఈ విధంగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న పాలల్లో మనము 50 grams సగ్గు బియ్యం తీసుకున్నాం కదా, దానిని ఇందులోకైతే వేసుకోవాలి. సగ్గు బియ్యాన్ని 1 గంట ముందైతే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ సగ్గు బియ్యము పాలల్లో బాగా ఉడికించుకోవాలి. చూడండి, సగ్గు బియ్యం ఉడికితే ఈ విధంగా మనకు పైకైతే కనిపిస్తాయండి సగ్గు బియ్యము. ఇప్పుడు సగ్గు బియ్యం ఉడికినట్లు ఈ పక్కన మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుమునైతే ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని 5 to 10 minutes వరకు మళ్ళీ బాగా మనము కుక్ అవ్వనివ్వాలి.
ఒకసారి మనము అంతటిని సొరకాయ తురుమునంతటిని వేసి బాగా కలిపెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దాని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మనం పక్కన మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మనం దీన్ని అయితే కలుపుకోవాలండి. చూడండి, ఉండలు లేకుండా మనము ఈ విధంగా అయితే కస్టర్డ్ పౌడర్ని మనం కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే మన దగ్గర బాదము, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, కాజు, ఈ 2 వేసి మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని మనము ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడైతే కీర్ అయితే దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి షుగర్ని మనము యాడ్ చేసుకోవాలి. షుగర్ అయితే నేను 1/2 కిలో సొరకాయకు 200 గ్రామ్స్ షుగర్ అయితే వేసానండి. మీరు ఎక్కువ తినేటట్టుకుంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. మా ఇంట్లో అయితే లిమిట్గా తింటారండి, అందుకోసమే నేను షుగరు కొంచెం తక్కువ యాడ్ చేశాను. ఈ విధంగా షుగర్ అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనము కస్టర్డ్ పౌడర్ వాటర్ని అయితే ఇందులో వేసుకోవాలండి. వేస్తూ బాగా కలిపెట్టుకోవాలి, లేకుంటే ఉండలు కడుతుంది. ఈ విధంగా బాగా మనము కలుపుకోవాలి. చూడండి, కస్టర్డ్ పౌడర్ మనం వేసిన వెంటనే కొంచెము చిక్కపడడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ మనము స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఇలాచీని కూడా ఇందులో వేస్తున్నానండి. ఇలాచీ వేయడం వల్ల స్మెల్ బాగా వస్తుంది మనకు. చూడండి, ఈ విధంగా మనము దీన్ని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. కీర్ అయితే ఉడికిపోయిందండి. కీర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెము ఫుడ్ కలర్, ఇది మీ చాయిస్ అండి, మీ ఆప్షనల్. నేను టెక్స్చర్ కోసం అయితే వేస్తున్నాను. మీరు కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి, లేకుంటే మీ ఆప్షనల్ అండి. కొంచెము గ్రీన్ కలర్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి మనకు కద్దూకా కీర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనకు హైదరాబాద్లో చాలా ఫేమస్ అంటే. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి. ఇలా బౌల్లో తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.